తిరుపతి జిల్లా పనపాకం వద్ద గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని చంద్రగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొలెరో వాహనంలో డాష్ బోర్డ్, గేర్ బాక్స్, డిక్కీలో గంజాయి దాచి తరలిస్తుండగా డాగ్ స్క్వాడ్లోని ట్రేసర్ డాగ్ సహాయంతో పోలీసులు గుర్తించారు. 6 లక్షల రూపాయల విలువైన 31 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తమిళనాడుకు చెందిన పొన్నుస్వామిగా గుర్తించారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి తమిళనాడులోని శివకాశితో పాటు ఇతర ప్రాంతాల్లో విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు విచారణలో తేలినట్లు పోలీసులు చెబుతున్నారు. పనపాకం ఏరియాలో హైవే మీద వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు అనుమానాస్పదంగా పొన్నుస్వామి అనే వ్యక్తి ఒక బొలెరోలో వస్తుండడం గమనించి అతనిని కంట్రోల్ తీసుకోవడం జరిగింది. డాష్ బోర్డు, గేర్ బాక్సు, వెనకాల ఒక టైర్ ఉండే ప్రాంతంలో కనపడకుండా లోపల దాదాపు 31 కేజెస్ గాంజాని దాచి అతను ప్రయాణిస్తున్నాడు. అతని యొక్క కాల్ డీటెయిల్స్ తర్వాత తదుపరి విచారణలో వారికి కూడా తమిళనాడు ప్రాంత పోలీసులకు కూడా సమాచారం ఇచ్చి పూర్తిగా ఈ కేసు విచారించడం జరుగుతుంది.